గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ 2024-25 మీటింగ్కి స్వాగతం పలుకుతున్నాం. మొట్టమొదటిగా ఎన్నికల తర్వాత కలెక్టరేట్కి మొట్టమొదటిగా విచ్చేసినటువంటి అందరం కూడా చెందాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ మధ్యలో తుంగభద్ర డ్యామ్ ఒక గేటు కొట్టుకు వెళ్ళిపోవడం మనందరికీ కూడా చాలా అలార్మింగ్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే గవర్నమెంట్ జలవనరుల శాఖ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాటర్ రిసోర్స్ వారందరూ కూడా వెంటనే అక్కడ దిగడం జరిగింది. 18 వస్తుంది సార్ అన్నప్పుడు దాని పక్కనే పెడితే మనకి పోనీకి ఇంకో దగ్గర ఉందా, ఎక్కడుందో పెట్టండి. హెచ్ఎల్ఎంసీకి ఎంత, జీబీసీకి ఎంత, జిఎస్పీసీకి ఎంత, ఏబీసీకి ఎంత ఒకసారి చూపించండి. అందరూ చూసిన అందరూ కాలువల మీద ఉండాలి. వ్యవస్థను అందరూ మర్చిపోయినాం. లెటర్స్ బి ప్రాక్టికల్. జేఈ అనే వాళ్ళు తనకున్న రీచ్ లో 100% తిరగాల, డిఈ 50% తిరగాల, ఈఈ 20% తిరగాల, ఎస్సీ 5% తిరగాల. డీసిల్టేషన్ చేద్దాము, ఆ జమ్ము ఏదైతే పెరిగిందో దాన్ని కూడా తీపిద్దాము. ఇంకోటి నా ప్రాబ్లం ఏమైతుందంటే ఎన్ఆర్జీఎస్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిల్ట్ రిమూవ్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు దాదాపు పడే పరిస్థితి ఉంది. మీరు నిన్నగానే చూసుకుంటే బీకేస్ లో రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంటే మనము గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో ఈ జిల్లా పట్ల, రాయలసీమ రైతుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధాశక్తులతో ఆ గేటు నీటి ప్రవాహంలోనే గేట్ అమర్చడం అనేది ఇంజనీరింగ్ అద్భుతం. సిస్టమ్ మీద నడవడము, ఆ తర్వాత మ్యాప్ లో చూస్తే అర్థమయ్యేది, క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఒక షార్ట్ క్విక్ ట్రిప్ పెట్టమన్నా, ఒకరోజు కర్నూలు, అనంతపూరు, రెండో రోజు చిత్తూరు చూసుకున్నామన్నా, ఆ తర్వాత మళ్ళీ రివ్యూకి చాలా మటుకు ఆయన 22 మార్నింగ్ కర్నూలులో స్టార్ట్ చేసుకుని మన కాలం మీద 22 ఈవినింగ్ జీడిపల్లికి వస్తాడు. వచ్చి అక్కడి నుంచి పెనుగొండ దగ్గర అట్లా చూసుకుని పెరిఫెరీగా ఒక అవగాహన కార్యక్రమం లాగా ఇరిగేషన్ మినిస్టర్ గారు చూసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ డే చిత్తూరు వెళ్ళి చిత్తూరు జిల్లాలో చివరి ప్రాంతం వరకు కూడా వెళ్తారు. ఆ తర్వాత మన జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. 36B ఉంది, BTP ఉంది, మరి ఆ కెనాల్ పోతే పేరూరు ఉన్నాయి, ఫేజ్ 1 వైడనింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇరిగేషన్ మీద అనంతపురం చెరువు కానీ నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొకటి నేషనల్ పార్క్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ కానీ ఫిల్అప్ చేయాలని చెప్పేసి సి గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే నేషనల్ పార్క్ కి వాటర్ లేక ఆల్మోస్ట్ ఆ చెట్లు అనేవి వెళ్ళిపోయినాయి. గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక పార్క్ మొత్తం నిర్వహణ అయిపోయింది. దానికోసం నేషనల్ పార్క్ దగ్గర ఆ చెక్ డ్యామ్ నింపాలని చెప్పేసి సి గారిని కోరడం జరుగుతాం. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చేలాగా జరిగిన సమావేశం. అధికారులకి అనేటువంటిది చార్ట్ చేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు తుంగభద్ర డ్యామ్ లో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది.